ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జగన్నాథపురం శాఖలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో రిటైల్, ఎంఎస్ఎంఈ వ్యవసాయ రంగాలకు సంబంధించి మొత్తం 10 కోట్ల రూపాయల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రాంతీయ మేనేజర్ పిఎస్ నవీన్ కుమార్, నాబార్డ్ డీడీఎం డాక్టర్ వై సోమయాజులు ముఖ్య అతిథులుగా హాజరై రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఆస్తి తనఖా తదితర అవసరాలకు బ్యాంకు రుణ సదుపాయాలు అందిస్తున్నట్లు నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ ఎంహెచ్ కసాని, సిపిసి హెడ్ జి లోవరాజు, జగన్నాథపురం బ్రాంచ్ మేనేజర్ ఎం శేషగిరితో పాటు పలువురు బ్యాంక్ అధికారులు, రైతులు, వ్యాపారులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేనేజర్ గా రాజమండ్రి రీజన్ నుంచి వచ్చాను. గ్రామీణ బ్యాంక్ లో గతంలో మేము క్రాప్ లోన్స్, మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్, వ్యవసాయదారులకి, చిన్న వ్యాపారులకి వీళ్ళందరికీ రుణాలు చేస్తూ గత 30 సంవత్సరాలుగా మీ అందరికీ పరిచయమే. మరి వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి గృహ రుణాలు కానీ, వ్యాపారానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ రుణాలు కానీ, ఎడ్యుకేషన్ రుణాలు కానీ, మార్టిగేజ్ రుణాలు కానీ ఇలాంటివి గతంలో తక్కువగా ఇచ్చేవాళ్ళము. సంవత్సర కాలం ముందు నుంచి మన బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 గ్రామీణ బ్యాంకుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా మార్చిన తర్వాత రుణ అమౌంట్ విషయంలో టికెట్ సైజ్ మిగతా కమర్షియల్ బ్యాంకులతోనూ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులతోనూ సమానంగా ఇంకా విరివిగా రుణాలు అందజేస్తూ వస్తున్నాము. అది ప్రజలందరికీ తెలిసే అవకాశం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా కేవలం రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ రుణాలు మాత్రమే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా చేర్చడం జరిగింది. మొత్తం 3 జిల్లాల్లో కోనసీమ, కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాలు కలిపి దాదాపు 10 కోట్ల పైన రుణాలు కేవలం వీటికి మాత్రమే మేము శాంక్షన్ చేస్తున్నాము. చిన్న వ్యాపారస్తులకు కానీ, పెద్ద వ్యాపారస్తులకు కానీ ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు చేస్తున్నాము. చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరికి మెరిట్ ఉంటే వాళ్ళందరికీ ఇండియాలో కానీ, అబ్రాడ్ లో కానీ ఎడ్యుకేషన్ చేసుకునే విధంగా కూడా లోన్స్ శాంక్షన్ చేస్తున్నాము. వ్యవసాయదారులకి ఆధునిక టెక్నాలజీలో భాగంగా క్రాప్ హార్వెస్టర్స్, కొత్తగా ఏదైతే మిషన్స్ ఉన్నాయో వాటికి కూడా మేము లోన్స్ శాంక్షన్ చేస్తున్నాము. నాబార్డ్ యొక్క క్రెడిట్ మ్యాండేట్ లో నాబార్డుకి 3 మ్యాండేటరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, గ్రౌండ్ క్రెడిట్, అట్లాగే డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్. ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కానీ, ఆర్టిజన్స్ కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, అలాగే అదర్ నాన్ ఫార్మ్ సెక్టర్, అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎవరైతే ఈ ఎస్హెచ్జిస్ వీళ్ళందరికీ కూడా రుణాలు అవసరమైన రుణాలన్నీ కూడా నాబార్డు ఈ గ్రామీణ బ్యాంకుల ద్వారా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అన్ని ఎకో సిస్టమ్స్ కూడా పంపింగ్ రిఫైనాన్స్ రూపంలో పంపిస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు టైఅప్ అయ్యి ఎఫ్టీఓ ఫైనాన్సింగ్ కానీ, లేదంటే ఎస్హెచ్జి ఫైనాన్సింగ్ కానీ, అలాగే గోల్డ్ లోన్స్ కానీ, లేదంటే అగ్రి అలైడ్ సెక్టర్లో ఫిషరీస్ సెక్టర్ సంబంధించి లోనింగ్ కానీ ఇవన్నీ కూడా గ్రామీణ స్థాయిలో నాబార్డ్ నుంచి రుణాలు తీసుకొని ఆ తక్కువ రేటుకి, అలాగే మళ్ళీ అదే తక్కువ రేటుకి మళ్ళీ రైతులు కూడా సహాయం చేస్తూ గ్రామీణుల యొక్క వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క జీవన అభివృద్ధిని, జీవనోపాధిని వృద్ధి చేస్తూ వారి యొక్క వాళ్ళని ముందుకి డెవలప్ చేసే విధంగా ఈ గ్రామీణ బ్యాంకులు ముందుకు వెళ్ళే విధంగా నాబార్డ్ సహకారం అనేది ముందుకు జరుగుతూ ఉంది. నాబార్డ్ ద్వారా వచ్చే ప్రతి సహకారాన్ని కూడా ఈ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాన్ని బలోపేతం చేసేటటువంటి కొత్త స్కీమ్స్ ఏవైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా, నాబార్డ్ ద్వారా వచ్చే ప్రతి స్కీమ్ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా ముందుకు తీసుకెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ బ్యాంక్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ప్రణాళిక అనేది మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం.